లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? అఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో. బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఎందుకు ఫేస్ కనిపిస్తుందా, నేను వేసుకుంటాగా అంటాను. నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం. నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూ లా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ. సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయి అందులో. వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇందులోని ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు. తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో. ఆన్ సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. రండి రండి కోనగారు వచ్చేస్తూ ఉంటారు అందరికి క్యారవెన్స్. రండి రండి రండి, ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోటు కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీల్ నాకు. బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్. మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే. సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. పొలిమేర రాజేష్ గారు నేనే అక్కడుంటే చాలా పొలిమేర దాటి రావాలా? అక్కడున్నా పర్లేదు. అంటే పొలిమేర రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి. సో అంటే పొలిమేరలో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆరెల్స్ ఈ దయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా. యు ఆర్ రిలేటెడ్ ఇంటూ ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను. ఈ స్టేట్మెంట్ మీరు ఏమంటారు? దయ్యాలకి హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర